కవిత 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 మీద అనేక విమర్శలు ఉండొచ్చు, కవితకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద సందేహాలు అనుమానాలు ఉండొచ్చు. కానీ ఒక నాయకురాలుగా పోరాటం మాత్రం చాలా సమర్థవంతంగా చేస్తుంది. అంటే ప్రతి విషయాన్ని ఎంతో కొంత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు డైవర్షన్ చేస్తూ ఉంటారు. అలాంటి ధోరణి, అలాంటి వ్యక్తిత్వం, అలాంటి రాజకీయ శైలిని అనుసరించేటటువంటి కవిత తాజాగా ఒక ఉద్యమాన్ని చేపడుతూ ఏ అంశం అయితే పబ్లిక్లో బాగా వెళ్తుందనేది ఆమెకు తెలుసు. ఇప్పుడు సర్ జరుగుతుంది. సర్ అంటే ఓట్ల తొలగింపు, ఓట్ల చేరిక, ఓట్లకి సంబంధించినటువంటి అనేక, ప్రధానంగా ఓట్ల చేరిక కంటే కూడా ఓట్ల తొలగింపుకి సంబంధించి పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. అధికారం పోతుందేమో అన్ని పార్టీలు సర్ని అనుమానాస్పదంగా చూస్తాయి. ఒక బీజేపీ మినహాయించి అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ అన్నీ కూడా అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాయి. అది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈ సర్రు ఓట్ల లెక్కింపు ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆమె నిరుద్యోగుల ధర్నాలో పాల్గొంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది. రేవంత్ రెడ్డిని ఏమంటుందంటే, కొడంగల్లో ఆయన నెగ్గారు 2023లో, 2018లో ఆయన ఓడిపోయాడు. 2018 నుంచి 23 మధ్యలో ఇక్కడ ఒక 33,000 ఓట్ల వరకు కూడా పెరిగినాయి. ఆ 33,000 ఓట్లలో 22,000 ఓట్లు నకిలీ, ఇంకా 11,000 ఓట్లేమో కర్ణాటకలోంచి చెందినటువంటి ప్రాంతం నుంచి వచ్చి చేరాయి. అంటే కర్ణాటక ఓట్లు, కర్ణాటకలో ఆ నియోజకవర్గం పేరు కూడా సడన్ అని చెప్పి ఆమె ఈ 33,000 ఓట్లే రేవంత్ రెడ్డి గెలుపుకు కారణమయ్యాయి. నిజానికి రేవంత్ రెడ్డి 32,000 ఓట్లతోటి నెగ్గాడు. ఈ 33,000 ఓట్లు చేరడంతో ఒక 1,000 ఓట్ల ఇంకా అదనంగా వచ్చి చేరారు. లేకపోతే కనుక ఆయన ఓడిపోయేటటువంటి పరిస్థితి. 1,000 ఓట్లు ఎక్స్ట్రా, 32 తీసేస్తే 33 కాబట్టి 32లో 1,000 ఓట్లు మాత్రమే నిజానికి. అందువల్ల 1,000 ఓట్లతోటి ఓడిపోవాల్సిన వాడు. సో అయితే ఏంటి కొడంగల్లో జరిగిందంటే, కొడంగల్లో చేరికలే తప్ప 800 ఓట్లు మాత్రమే తీసేశారు. అయితే బోధన్ అనేటటువంటి నియోజకవర్గంలో 7,000 ఓట్లు తొలగించారు. సో 1,00,000 ఓట్ల వరకు కొడంగల్లో మోడిఫికేషన్ జరిగిందట. ఇది ఈమె చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ మోడిఫికేషన్ వల్ల మాత్రమే ఇది చేశారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి డబ్బు మాత్రమే కాకుండా ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ చేశారా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ సీన్ కూడా తీసుకొచ్చి ఆమె ప్రశ్నించడము. తర్వాత ఎలక్షన్ కమిషన్ సర్రు అతను హడావిడి చేస్తుంది. ప్రకాష్ రాజు 3-4 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. ఇది 7 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచిందంటే ఎలక్షన్ కమిషన్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుంది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది అంటూ కవిత ఆ భావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగాలు, నియామకాలు, ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి ఆమె అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని ముఖ్యంగా టార్గెట్ చేయడం అనేది మనకి ఆమె ఆందోళన ధర్నాలో కనిపిస్తుంది. అందువల్లనే మీడియాలో పెద్ద ఎత్తున ఫోకస్ కూడా ఆమెకు లభించిందని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే కనుక అంతటి ఫోకస్ వచ్చేటటువంటి అవకాశం లేదు.